నచ్చకపోతే వదిలే. నష్టజాతకం అని మాత్రం అనొద్దు. ఆస్తి లేకపోతే వదిలే. మేము ఆశపడ్డామని అనొద్దు. ఎంతకు ముందు నువ్వు అన్న ఆఫీసర్ అని ఊరుకున్నా. ఇప్పుడు బావగా అస్సలు సహించను. నా బంగారాన్ని పల్లెత్తి మాట అన్నా పిడుగుల మీద పడతా. దాని మీద మళ్ళోసారి చెయ్యొద్దావా కబడ్దార్. చాలు చాలు, వాగింది చాలు. ఇక నడ అవతలకి. దుర్గా, నీ మోసం అబద్ధం ఎవరు చూడలేదనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ లెక్క కట్టి వడ్డీతో సహా అప్పచెబుతాడు. నా కూతురు దేవత మీద చేయి చేసుకున్నందుకు ఫలితం అనుభవించి తీరుతారు. సాంబయ్య వెళ్ళు. సే బావా, నో సాంబయ్య. నా గడ్డం కింద చేయి పెట్టి బెల్లం మొక్క తినిపించి చెల్లెల్ని పెళ్లి చేసుకో బావా అన్నది మాత్రం మర్చిపోవద్దు. అది శాస్త్రం ప్రకారమే చేశావు. ప్రియా, 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 మీ ఆయన తాగేసొచ్చి మీ అన్నయ్య గారితో గొడవ పడుతున్నాడు. అయ్యో అమ్మా, నువ్వాగు. నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళితే వాళ్ళు విరుచుకు పడతారు. నేను వెళ్ళి నాన్నని తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు తులసి. తప్పుగా మాట్లాడితే 4 తగిలించగా నీ కూతుర్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతావా? అది స్వార్థపర్రాలు. తల్లి చచ్చినా పర్వాలేదు, పెళ్లే ముఖ్యం అనుకుంది. ఆదిత్యను అసలు వదిలిపెట్టదలుచుకోలేదు. అది ఎంత ఆశపోతుందో నీకేం తెలుసు? నాకు తెలుసు. తాగొచ్చి వాగడం కాదు, గారాబంగా అదేది అడిగితే తెచ్చి ఇచ్చి పెంచారు. అందుకే అదంత మొండిగా తయారైంది. ఇప్పుడు ఆదిత్యను కావాలనుకుంటోంది. దుర్గా వద్దు. దాన్నని నర్రు రెచ్చగొట్టద్దు. అసలు తులసి అంటే ఏంటో తెలుసా నీకు? ఏం తెలుసు నీకు? ఏంటి దాని గురించి నేను తెలుసుకునేది? దానికో చరిత్ర, అది నేను తెలుసుకోవాలి. పోవయ్యా బయటికి. సమయ ఏంటి ఆ చూపు? ఒక కమిషనర్ ఇంటికి కానిస్టేబుల్ తాగొచ్చి రచ్చ చేస్తున్నాడు. తను కాబట్టే అలా పంపుతున్నాను. ఇదే మరొకరైతే నేను పంపే పద్ధతే వేరు. తులసి, నేనింకా కానిస్టేబుల్ కాదమ్మా, రిజైన్ చేసేసాను. మనం వీళ్ళకి జడవాల్సిన పని లేదు. తాగితే తన మన తెలీదా? ఇదిగో మీ నాన్నిచ్చిన రెసిగ్నేషన్. నీ మీద చేయి వేశానట. పౌరుషం పొంకొచ్చింది, అభిమానం తన్నుకొచ్చింది, రోషం పొడుచుకొచ్చింది. తండ్రిగా తను కరెక్ట్ మామయ్య. బిడ్డ మీద అభిమానం చాటుకున్నాడు. ఆత్మాభిమానం అంటే ఏంటో చూపించాడు. పిల్లల మీద ప్రేమ అంటే నిర్బంధించడం, నిందలు నమ్మడం కాదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. యాక్సెప్ట్ చేయండి కృష్ణప్రసాద్ గారు. శబాష్ రా బేట ప్రసాద్. అది తులసి అంటే తెలుసుకో. నాన్న, ఇంకా వాళ్ళతో మాట్లాంటి. వెళ్దాం పద. రా నాన్న. నాన్న రా.
ప్రసాద్ నాన్న మ్, ఆ, పద నాన్న. ఏయ్, చిచి పదండి లోపలికి. బావా నీ బాధ నాకు అర్థమైంది, కానీ నా చెల్లెలి కోసం ఇదంతా తప్పట్లేదు. సమయం ఏమండి మెల్లగా. ఏం లేదు. ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నారు, తగ్గుంటే తల మీద తంతున్నారు. దెబ్బకి దెయ్యం వదిలించి వచ్చాను. శభాష్ రా తులసి, మాజీ పోలీసుడి భుజం తట్టి వీపు చరిచి ధైర్యం చెప్పావు. మన్ను తిన్న పావులో ఉండేవాడిని దేశ గుర్రాన్ని చేశావు. నువ్వు గ్రేట్ రా తులసి. మన రోషం చూపించా, పౌరుషం ప్రదర్శించొచ్చా, మనం అంటే ఏంటో ప్రూవ్ చేసి వచ్చా. నీ బదులు కొడుకున్నా నీలా ధైర్యం చెప్పడు, అందుకు ఆదిత్య సాక్ష్యం. నిన్ను చూసుకుని సెంటర్లో నిలబడి మేసం తిప్పి తొడగట్టాలని ఉందిరా. ప్రపంచం అంతా వినిపించేలా అరవాలని ఉంది, అరవాలని ఉంది. ఆయ్, లిమిట్ తప్పితే ఎలాగే ఉంటుందమ్మా, తుస్సుమ్మంటుంది. కానీ అక్కడ తుస్సుమని లేదు, బుస్సుమని బుసలు కొట్టొచ్చా. నా కూతురు మీదే చేయి చేసుకుంటాడా? కమిషనర్ అంట, కమిషనర్. అందుకే జాబ్కి రిజైన్ చేసి వచ్చా. నువ్వు మంచి పని చేసి వచ్చావు సాంబయ్య. ఇప్పుడు నాకు ఏ కమిషనరు కాదు, నేను ఏ కానిస్టేబుల్ కాదు, ఓన్లీ బామ్మది ప్రసాద్ అంతే. ఏంటే పిచ్చిదానా, ఎందుకు ఏడుపు? ధైర్యంగా ఉండాలి. మనం అంటే ఏంటో చూపించాలి. విరుగుదానిలా ఏడుస్తావేంటి? వెళ్ళి ఆ దుర్గమ్మ మొహం మీద చీటికలే. నువ్వేంటో చూపించు. ఆడపడుచు అంటే ఏంటో చూపించురా. మనకేంటి, బతకలేమా? ఒకళ్ళంటే బాధపడాల్సిన పనేంటి? ఆస్తి లేకపోవచ్చు, ఆస్తి కన్నా ఎక్కువైన కూతురు ఉంది, చూస్తూ బతికేయచ్చు, బ్రహ్మాండంగా బతికేయచ్చు. అసలు నిజం చెప్పాలంటే తులసి ఎవరే? ఎవరే? నా కూతురు కాదు. దుర్గమ్మని ఎదిరించే అపర కాళీ మాత. నా తల్లి కన్నా ఎక్కువే మా అమ్మ ఉన్నా కూడా నాకు ఎంత ధైర్యం చెప్పేది కాదు. నా బంగారు తల్లి, నా కన్న తల్లి ఈ రూపంలో వచ్చింది. ఏ ప్రసాద్, ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు, ఇదే మొదలు. ఇక రేపటి నుంచి కబడ్డీ కబడ్డీ కబడ్డీ. కోతకు వచ్చావా పట్టుకుంటా, నీ కోతకొచ్చి అవుట్ చేస్తా. తుపాకీ సరెండర్ చేసిన పేలే బుల్లెట్ ఉన్న తులసి. సర్లే సాంబయ్య, అన్న తిందు గాని రా. అన్నం అవసరం లేదమ్మా, కడుపు నిండిపోయింది. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఫుల్ గా తాగాను, స్టడీగా ఉన్నాను. ఒక్కొక్కరు మొహాలు మాడిపోయాయి అంతే. ఇలా 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 ఎలా తీసుకుంటున్నారు? మనం అంటే ఏంటో చూపించొచ్చా.
అసలు ఏమనుకుంటున్నారు మన గురించి? పడుకుంది పదండి పదండి పద పదండి సంబయ్య. మెల్లగా సంబయ్య. అసలు ఏమనుకుంటున్నారు మన గురించి? నా కూతురు మీద చెయ్యెత్తాడు. బాధ, ఎంతకాలం భరించిన బాధ తేలిక పడ్డాడని సంతోషించు ప్రియా. బాధపడుకు. మావయ్య సంతకం పెట్టడానికి ఆలోచిస్తున్నట్టున్నారు. ఇచ్చింది ఏంటనుకుంటున్నావు? రాజీనామా. ఏం చేస్తున్నారు? సాంబయ్య బాబా ఇచ్చిన రెసిగ్నేషన్ మీద సంతకం పెట్టాలా వద్దా అని మావయ్య ఆలోచిస్తున్నాడు అత్తయ్య. వాళ్ళు తెగబడి అనేసి పొగరు కోతలు కూశారు. పైగా ఆ తులసి యాక్సెప్ట్ చేయి మావయ్య అని తండ్రి కన్నా పొగరుగా కూసింది. బతుకు తెరువేంటో ఆలోచించకుండా అంత తలబిరుసు వాగుడు వాళ్ళు వాగిన తర్వాత మీరు వాళ్ళ గురించి ఆలోచించడం ఏంటి? విలువ లేకుండా మర్యాద లేకుండా మాట్లాడే వాళ్ళ గురించి మనకెందుకండి? ఆ సాంబయ్య రాజీనామా ఆమోదించినట్టు సంతకం చేసేయండి. అందులో వేరే ఆలోచన లేదు, వెనక్కి తగ్గాల్సిన పని లేదు. పెద్ద చిన్న ఆఫీసర్ అన్న ఆలోచన కూడా లేకుండా ఎన్ని మాటలు మాట్లాడారు. ఏమైందమ్మా? దాని గురించే మావయ్య ఆలోచిస్తున్నాడు బావా. ఏమిట్రా ఇలా చించేశావు? అమ్మా, పెళ్లి చేసుకోండి అని వాళ్ళు అడిగితే మీకెంతెంత కోపాలు వస్తున్నాయో, పెళ్లి చేసుకోమని మనం చెప్తే వాళ్ళకి అంతే కోపం వస్తుంది కదా. పాపం ఆ బాధలోనే మామయ్య తాగేసి అరే ఏదో ఆవేశంలో అలా రెసిగ్నేషన్ ఇచ్చి బాధ వెళ్ళగక్కుని వెళ్ళాడు. మనం దాన్ని అవకాశంగా తీసుకుని పొట్ట మీద కొట్టడం పాపం అమ్మా. ఆహాహాహా, ఏం దయ్యా, ఏం జాలి! ఆ సాంబయ్య మీద ఎంత సానుభూతి! వాళ్ళ మీద ప్రేమ వాళ్ళు ఏమన్నా భరించదురా. వాళ్ళతో అన్నా తుడిచేసుకుంటున్నా. గతిలేని వాళ్ళకే కోపాలు, రోషాలు, పౌరుషాలు. నీకు లేవా? అమ్మా, ఇది రోషాలకి పౌరుషాలకి పోయే సమయం కాదు. అరే తాగి మనిషి తెలియని స్థితిలో చేస్తే, మనం స్పృహలో ఉండి అతనిలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? కాస్త మానవత్వంతో ఆలోచించండి. మీరు ఆలోచించడం అనవసరం. జాబులో నుంచి మీరే తీసేస్తున్నట్టు ఆర్డర్ ఇచ్చేసేయండి. నాన్న వద్దు. మామయ్య ఆవేశపడ్డాడని నువ్వు ఆలోచన వీడొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. అరే వాళ్ళ బతుకైతే వాళ్ళు బతకనివ్వండి.
అవును దుర్గా, సాంబయ్య తులసిని కొట్టానన్న బాధతో అంతలా ఆవేశపడ్డాడు. ఎంతైనా కన్న కూతురు కదా, పైగా నా చెల్లెలి భర్త, నాకు బావేగా. నేను ఫీల్ అయితే ఎలా? ఉద్యోగం చేయడం మానేయడం అనేది తనిష్టానికి వదిలేయడం మంచిది. ఎంత మదన పడకపోతే ఆయన అంతలా ఆవేశపడుంటారు. కానీ ఆవేశంలో బతుకు తెరువైనటువంటి ఆ ఉద్యోగాన్ని విసిరి కొట్టేసొచ్చారంటే అది తలుచుకుంటేనే బాధగా ఉంది తులసి. నీ ధైర్యమే ఆయన్ని బాగా రెచ్చగొట్టుంటుంది. రెచ్చిపోవాలమ్మా, మనమేంటో తెలిసి రావాలన్నాం కదా. వదిన ఇంకా మనల్ని తేలిగ్గా చూస్తుందేమో. ఉద్యోగం లేక వీళ్ళేం పెట్టి తింటారు, ఎలా బతుకుతారని వెక్కిరిస్తుందేమో. ఆయన చూస్తే తాగి పడుకున్నారు, వీళ్ళు ఉపవాసాలు చేస్తారని దెప్పి పొడుస్తుందేమో. తీసుకో. ఆస్తి పేపర్లు వదిన దగ్గరున్నాయని తులసికెలా తెలుసు? ఇవి నీ ఆస్తి కాగితాలమ్మా. ఈ ఆస్తి కాగితాలు నీ దగ్గరికి ఎలా వచ్చాయే? రప్పించా. ఎలా వచ్చాయే? ఎలా అంటే మీ బాబు తాతల కష్టం కాదు, మీ అమ్మ ఆస్తే అంతకన్నా కాదు. అమ్మకు పుట్టింటి వారిచ్చింది నీ దగ్గర ఉండడం మంచిది కాదు. ఇది మాత్రం నీకివ్వను. అయితే నేను ఈ పెళ్లి చేసుకోను. అప్పుడు నీ యావదాస్తికి వారసుడైన ఆదిత్య నా వాడవుతాడు. అలా దుర్గమ్మని బెదిరించి దక్కించుకున్నా. నిన్ను కాపాడటానికి ఈ పేపర్లు వదినకిచ్చాను, కానీ ఎలాగైనా తెచ్చుకున్నావు. జాబ్ లేదు అని బాధపడాల్సిన పని లేదు ప్రియా. చక్కగా వ్యవసాయం చేసుకుని బతకొచ్చు. ఎల్లుండే మన ఇంటికి మన పొలం పంట వస్తుంది. ఈ విషయం ఇందాక నాన్నతో కూడా చెప్పాను. అలాగా? అవును ప్రియా. అందుకేనేమో ఆయన అంత ధైర్యం చేశారు. కాదు ప్రియా, ఆయన ఆస్తి లెక్క చేయలేదు, ఆత్మాభిమానం చూపించాడు అంతే. అయినా నాన్నకి ఆస్తి వచ్చిన విషయం వివరంగా చెప్పనే లేదు. ఏదో వ్యవసాయం చేసుకుని బతుకుదాం నాన్నా అని అన్నాను. అలాగే తల్లి, దీనికన్నా అదే నయం అని అన్నారు అంతే. ఈ విధంగా పోయిన ఆస్తి మళ్లీ తిరిగి దక్కిందని తెలిస్తే ఆయనెంత సంతోషిస్తారో. తప్పకుండా చెప్దాం ప్రియా. మనం సంతోషంగా ఉండడమే ముఖ్యం.